Hello everyone, welcome back to my channel. Today we are doing Let's Be Friends Assessment 2. As I earlier said, ముందే చెప్పాను కదా ఎలా చేయాలో రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ వర్డ్స్ని దీనికి 5 మార్క్స్ అవార్డ్ చేయాలి అండ్ ఈ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీకి కూడా 5 మార్క్స్ అవార్డ్ చేయాలి. We are moving into the question and answers. Answer the following. Who was the crab's cousin? Who was the crab's cousin? Aha, there is my good cousin, said the crab pleasantly. ఎవరికి చెప్పింది? టు హరి. వాట్ డిడ్ ద సీసైడ్ క్రియేచర్స్ డూ టు టీచ్ హరి ఏ లెసన్? వాట్ డిడ్ దే డూ? వాళ్ళు హరికి లెసన్ చెప్పడానికి ఏం చేశారు? హరి వాజ్ బిఫోర్ హరి కుడ్ లాబ్స్టర్ టుక్ హిస్ హ్యాండ్ టు గ్రేట్ పిన్సర్ లైక్ క్లాస్ అండ్ pricked it so that he held in plain. The lobster took his hand in great pincer like claws and pricked it so that he held his plain and he become blue and black with their pincing. అతను ఏ విధంగా పిల్లలకి చేస్తాడో ఆ విధంగా చేసి దే టాట్ హిమ్ ఏ లిసన్. దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. ఓకే. వాట్ డిడ్ హరి డూ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్? వాట్ డిడ్ హీ డూ? హరి లెఫ్ట్ టు హిస్ ఫ్రీట్ అండ్ క్రయింగ్ లౌడ్లీ. ఈ విధంగా అతను తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంది. దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ హరి? వాట్ నాట్ ది థింగ్స్? ఎస్. ఏం పనులు చేశారో వాళ్ళకి హీ పించ్డ్ మీ ఆర్ హీ బీటెడ్ మీ అని ఇక్కడ మనం దే షుడ్ రైట్. Do you think Hari was changed? Give reasons. Yes, Hari was changed. Yes, Hari was changed. He apologized his friends. Okay. Write a few sentences about your friend. ఇక్కడ మనం వాళ్ళ ఫ్రెండ్ గురించి డిస్క్రైబ్ చేయమని పిల్లలకు చెప్పాలి. ఇంతకుముందు వర్క్షీట్లో మనకి ఇన్ ప్రీవియస్ వర్క్షీట్ హియర్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డిస్క్రైబ్ యువర్ ఫ్రెండ్. ఈ దాని ఆధారంగా మనం ఇక్కడ ఫ్రెండ్స్ని డిస్క్రైబ్ చేసినాం కదా, ఈ బిట్టే మనం సేమ్ టు సేమ్ అక్కడ పిల్లల్ని ఇది నేర్పించడం అంటే అది డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకే. దిస్ ఈజ్ ద థర్డ్ బిట్. రైట్ అ ఫ్యూ సెంటెన్సెస్ అబౌట్ యువర్ ఫ్రెండ్.